వెల్కమ్ టు మై ఛానల్. వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? మా నాన్న బర్త్డే వ్లాగ్ అండి. జూలై 8th మా నాన్న బర్త్డే అయిందనమాట. సో ఇప్పటికీ మా నాన్నకి 75 years కంప్లీట్ అయ్యాయండి. 75 years కంప్లీట్ అయ్యి 76 yearsలోకి వచ్చారనమాట. ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటారు. నిజంగా అప్పటి పెద్దవాళ్ళే మనకి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి. వాళ్ళు ఇంత వయసు వచ్చినా కూడా ఎంత ఓపికగా ఉంటారో మనకైతే ఇప్పుడే ఓపిక ఉండట్లేదు. బట్ వాళ్ళు అంత ఓపికగా చేస్తారు. మా అమ్మ నాన్న ఇద్దరు చాలా ఓపికగా ఉంటారండి. సో మా నాన్నకైతే 75 years కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా ఉందండి. అదే కోరుకుంటున్నాము. ఇంకేమీ అక్కర్లేదండి. మనకైనా మన పెద్దవాళ్ళకైనా మన పిల్లలకైనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. హెల్తీగా ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. సో దేవుణ్ణి అయితే అదే కోరుకుంటున్నాను. మా అమ్మ నాన్న అందరూ ఎప్పుడు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి అని. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక్క లైకే కదా నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడే కదా నా ఛానల్ గ్రో అవుతుంది. నా షార్ట్ వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, నా లాంగ్ వీడియోస్ కూడా వెళ్తాయి, నా ఛానల్ కూడా గ్రో అవుతుందండి. త్వరలో మనం 6K ఫ్యామిలీ అయిపోతున్నాం అనమాట. అదంతా కూడా మీ దయ వల్లేనండి. మీరు లేకపోతే నేను లేను. నా ఛానల్ని ఇంత సపోర్ట్ చేస్తున్న మీ గురించే నేను ఎన్ని వీడియోస్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చెక్క వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రాకపోతున్నాయి. నా లైఫ్లో జరగబోయే ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం జరుగుతుందన్నమాట. సో అదేంటని మీకు కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అనమాట. సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూడగానే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నాన్న బర్త్డే అయితే చాలా బాగా జరిగిందనమాట. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, మా అమ్మ నాన్నకి ఇద్దరు ఆడపిల్లలే, వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు అని ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట నా చిన్నతనంలో. బట్ ఇప్పుడు నాకు ఆ ఫీలింగే లేదండి. ఎందుకంటే మా అమ్మ నాన్నకి ఇద్దరు ఆడపిల్లలు అయినా సరే వచ్చిన ఇద్దరు అల్లుళ్ళు సొంత కొడుకుల్లో చూసుకుంటారండి. మా అమ్మ నాన్నని చాలా బాగా సొంత తల్లిదండ్రుల్లో చూసుకుంటారు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అదే కాక ఒకప్పుడు కంపల్సరీ మగపిల్లాడు ఉండాలి అనేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఏమాత్రం తీసిపోవట్లేదండి. ఆడపిల్లలు ఇంకా బాగా చూసుకుంటున్నారు. నిజంగా అర్థం చేసుకునే భర్త ఉంటే కనుక ఏ ఆడపిల్లైనా తన తల్లిదండ్రులను చూసుకోగలదు. దానికి నిదర్శనం అయితే నేనేనండి. అర్థం చేసుకునే హస్బెండ్, నాకన్నా మా హస్బెండ్ ఇంకా రెస్పాన్సిబుల్గా ఉంటారు వాళ్ళ గురించి. వాళ్ళకి మందులు కానీ ఏది కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళ అమ్మా నాన్న తర్వాత అమ్మా నాన్నలా అంత బాగా చూసుకుంటారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. అలాంటి తల్లిదండ్రులను కడుపున పుట్టడము, అలాంటి అబ్బాయికి భార్యనవ్వడము నిజంగా నా అదృష్టం. అలాగే నా కూతుళ్ళు ఇద్దరు కూడా నన్ను ఇప్పుడు అలాగే చూసుకుంటారు. నన్ను కానీ మా అమ్మ నాన్నని కానీ మా వారిని కానీ ఫ్యామిలీని కానీ. ఇంకేం కావాలండి? ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టినందుకు ఉన్నందుకు చాలా హ్యాపీగా గర్వపడుతున్నానండి. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనిపించింది కదా. ఎందుకోనండి, ఫ్యామిలీ అంటేనే నిజంగా ఒక ఎమోషన్ కదా, ఏమంటారు? సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వ్లాగ్కి ఇప్పుడే ఎండింగ్ కూడా చెప్పేస్తున్నానండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఓకేనా అండి? అలాగే మా చిన్న పాప ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అందులో ఆల్రెడీ మా ఫాదర్ బర్త్డే వ్లాగ్ వచ్చేసింది, నాన్న పుట్టినరోజు వ్లాగ్. సో తన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఇలా చూడండి, తీయండి అది. ఇలా చూడండి పిల్లలు. దోమలు కొట్టి డాష్ అయిపోయాడు. ఫస్ట్ వెలిగించేసి కోసేస్తే తర్వాత ఫ్యాన్ వేసుకోవచ్చు. అమ్మా నువ్వు కూడా కూర్చోవచ్చు కదమ్మా, కొంచెం కనపడతావు ఇందులో. హర్ష పక్కన కూర్చోమ్మా. అలా కాదే, నువ్వు కవర్ అవ్వట్లేదంటే నువ్వు ఒక్కదానివి.
అందుకే అమ్మమ్మ తాతయ్యతో తీద్దామని మీకు. ఆమెని మధ్యలో కూర్చోబెట్టండి కదరా, మీరు ఇటు కూర్చోండి. అయితే అమ్మమ్మని మధ్యలో కూర్చోబెట్టండి, మీరు ఇద్దరు వెళ్ళిపోండి. అక్కడ అంతే, రాకపోతే కార్తిక ఇటు వెళ్ళి అమ్మ అటు వెళ్తే సరిపోతుంది. రాకపోతే ఒళ్ళో కూర్చోబెట్టండి, ఏముంది. ఒక్క నిమిషం ఆగక్క, వీళ్ళకి ఫోటో తీసాక అప్పుడు ఇలా చూడండి. ఓకే, వచ్చేసింది, అన్నీ అయిపోయాయి. ఇంకా ట్యాక్స్ ఎందుకంటే వాడు తీసుకోడు, ఇద్దామన్న వాడు పైగా నువ్వు ఏమిటి మీకు ఎలా తెలిసింటే క్యాలెండర్ చెబుతుంది అంటారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. తాతయ్య చేపట్టుకుని కట్ చేయించండి, తాతయ్య చేత. 75 కంప్లీటెడ్. ఇది పెట్టండి, అవన్నీ ఎందుకు అది పెట్టమ్మా. కూర్చిపోను కింద ఇది పడతాడు. ఆయన ఆయనకి పెడుతుంది. నాన్న మీరు పెట్టండి, నాన్న అమ్మకి మీరేనా పెట్టేది, మీకు ఒకటి పెట్టాను కదా. పెట్టండి, వరుసగా పెట్టండి. చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న, చెయ్యి కలుపు. చేతిలో పెట్టు, చేతిలో పెట్టు. అలా పెట్టకూడదు, చేతితో పెట్టమ్మా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. హర్ష, థ్యాంక్స్ టు ఆల్ ఎల్డర్స్ ఆల్సో. నో థ్యాంక్స్ నాన్న, ఆల్వేస్ వెల్కమ్. ఏమి నిషద్ కానీ అండి, దోమలన్నీ పీకి మనల్ని కాలనీ దాకా మోసిపోతాయి. ఎల్లక్కర్లు, ఆటో ఎక్కక్కర్లు, బండి ఎక్కక్కర్లు, దోమలన్నీ మోసిపోతాయి. మీరు ఒక బాగుందమ్మా, సూపర్ ఉంది. నోట్లో తింగివే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందరు మా అమ్మని దీవించి మీరు. కట్టండి అక్క. ఫొటోస్ నొక్కుతుంది. రోజు సంజయ్ వాడుచుకొని కాలు సరిగ్గా చూసుకోరు. డాక్టర్ ఇంజనీర్ అవుతుందా? నీడు అవ్వాలి. యూట్యూబ్ రా. హలో, అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హలో ఇట్స్ మీ శ్రద్ధ ఛానల్ అండి.
అందరూ ఆశీర్వదిస్తున్నారు